Anchor dress courtesy by Roman Island. Shop number 2930 Skandan Street, Ballard Chaurasta, Kurnool, Andhra Pradesh. హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా డబ్బు ఎలా సంపాదించాలి అంటే దానికి సంబంధించి ఆన్లైన్ లో సంపాదించవచ్చు, ఆఫ్లైన్ లో సంపాదించవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు. అవును. సో ఈ టైప్ లో చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వెళ్తే వీడియోస్ యూట్యూబ్లలో చాలా చేస్తున్నారు. ఓకే, బట్ నేను అదే ప్రశ్న మీకేస్తే మీ సమాధానం ఏంటి అని చూడాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ప్రవీణ్, ఇది యాక్చువల్ అంటే ఒక 1 month బ్యాక్ నాకు నువ్వు అడిగావు ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించాలని. ఒక అబ్బాయి ఇదే విధంగా కాల్ చేశాడు. ఓకే. అబ్బాయికి జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, అప్పటిదాకా వాళ్ళ ఇంట్లో మొత్తం మెయింటెనెన్స్ కావచ్చు, అన్ని ఫైనాన్షియల్ సంబంధించి వాళ్ళ ఫాదర్ చూసుకునేటోడు. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ నాన్నకి కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఓకే. హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆ పిల్లోడికి ఏం చేయలేదు తెలియక ఇంట్లో ఉన్న డబ్బులు వాడేసాడు. అయినా డబ్బులు తక్కువ పడ్డాయి. ఓకే. ఇంకా వాళ్ళ అమ్మ తర్వాత అబ్బాయి ఏదో ఇబ్బంది పడి డబ్బు అరేంజ్ చేసి హాస్పిటల్ బిల్స్ పడినాయి అంటే చాలా రేంజ్ లో ఉంటాయి. హాస్పిటల్ గురించి ఎలాగుంటే మనకు తెలుసు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి నా వీడియోలు చూస్తూ ఓ రోజు కాల్ చేశాడు నాకు. సార్ నా పరిస్థితి ఇది ఇలా జరిగింది, బట్ నేను ఎడ్యుకేషన్ చేస్తున్నాను. ఈ పరిస్థితి చూసి అసలు నాకు చదువుకోవాలని లేదు, అంటే ఇప్పటిదాకా నాకు డబ్బు మనిషిని ఇంత స్థితికి తీసుకొని వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్యామిలీ బట్టన్ మొత్తం మా ఫాదర్ చూసుకునేటోడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన హాస్పిటల్లో ఉండిందేమో మాకు అందరికి ఏం చేయాలో తెలియలేదు. నేను చదువును పక్కన పెట్టేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఏం చేస్తే డబ్బు వస్తుంది, డబ్బు ఎలా సంపాదించాలని క్వశ్చన్ వేసాడు అబ్బాయి. నేను అడిగాను, నీ ఏజ్ ఎంత బాబు అన్న. 20 years 20 years సార్ అన్నాడు. 20 years. ఓకే. ఇప్పుడు చూడు, అబ్బాయి 20 సంవత్సరాలకి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చూసి డబ్బు సంపాదించాలనుకున్నాడు చూడు. దానికి నిజంగా అబ్బాయికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరు నేను ఏం చెప్తున్నానంటే, ఇది ఎందుకు చెప్పానంటే నీకు, ఈ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి. అంటే ఫ్యామిలీ పరంగా అంటున్నారా లేకపోతే డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు. ఓకే. ఇప్పుడు అప్పటి వరకు వాళ్ళ నాన్న చూసుకున్నట్లు అంతా ఒకసారి రివర్స్ అయిందేమో. ఆ పిల్లోడు ఏం చేసాడు అంతే, ఇదంతా డబ్బు గురించే జరిగింది. అదే మా ఇంట్లో ఇంకా లిక్విడ్ గా డబ్బు ఉంటే బయట అప్పు చేయకోకుండా ఇంకా బెటర్ హాస్పిటల్లో చూపించి మా నాన్నని హెల్తీగా బయటికి తీసుకొచ్చేవాడిని తొందరగానే అనుకునేవాడే కదా. ఖచ్చితంగా. అంటే అప్పుడు అబ్బాయి అక్కడ డబ్బు లేదు అనే రియలైజ్ అయ్యాడు. డబ్బు లేదు కాబట్టి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే ఎలా సంపాదించాలి అంటే అక్కడ ఆలోచనలు ఆ పిల్లోడు చేసే విధానంలోనే డిఫరెంట్ ఉందా లేదా? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది సార్. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, డబ్బు సంపాదించడానికి చదువుతో ఎటువంటి సంబంధం లేదు. ఓకే. కాబట్టి చదివితే డబ్బు వస్తుందనే అపోహలు మాత్రం పెట్టుకోవద్దండి. అంటే సార్ ఇప్పుడు ఉద్యోగాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది కదా సార్ చదువు. ఎగ్జాక్ట్లీ బ్రో, నేను ఏం చెప్తున్నా అంటే, చదువు అనేది ఇంపార్టెంట్. జస్ట్ నాలెడ్జ్ కోసం చదవండి అని చెప్తున్నాను నేను. అచ్చా, మీరు ఇలా వచ్చారు. ఓకే. బేస్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి, డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరు నీకు హై ఎడ్యుకేషన్ ఎవరు లేరు. నువ్వు ఎవరినైనా తీసుకో. అబ్బాయి చెప్పాను, ఫస్ట్ నీకు డబ్బు సంపాదించాలని నీకు ఎందుకు కలిగింది అన్నాను. సార్ మా ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇవి, వీటిని చూసి నాకు డబ్బు సంపాదించాలనుకున్నాను అన్నాడు. ఓకే. మళ్ళీ నాకు ఒక 4 days తర్వాత కాల్ చేయ, నాకు నీకు డబ్బు ఎందుకు అవసరము, బయట తిరుగు కొంచెమంది ఫ్రెండ్స్ తోన, మీ బంధువుల్లో ఎవరైతే మీకన్నా రిచ్ గా ఉన్నారో, మీకన్నా పూర్గా ఎవరు ఉన్నారో, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, నీకు తెలిసిన వాళ్ళతో ఒక 4-5 రోజులు అబ్జర్వ్ చేసి వచ్చి నాకు కాల్ చేసి చెప్తా అని చెప్పాడు. ఇంకా అబ్బాయి నేను కాల్ చేయడం అనుకున్నా. అంటే నేను అబ్బాయికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. ఇప్పుడు 20 years అంటే ఏముంటుంది, ఇంకా ఆవేశంతో కాల్ చేశాడని నేను అనుకున్నాను. అబ్బాయికి చెప్పేస్తే ఇంక సర్లే కాల్ చేయడం అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ ఆ పిల్లడు 4 days తర్వాత కాల్ చేశాడు. దాదాపు 10 నిమిషాలు మాట్లాడాడు ఆ పిల్లడు. సరే, ఈ విధంగా చూశాను, మాకన్నా
హై అంటే ఆర్థికంగా ఉన్న బంధువుల్ని చూశాను, ఫ్రెండ్స్ ను చూశాను, వీళ్ళందరిని చూశాను. మళ్ళీ అబ్బాయి క్వశ్చన్ వేసాడు, ఏమని? సార్ ఇప్పుడు అందరూ ఒకే రకంగా, నేను వెళ్ళిన నా సర్కిల్ ఇది, నా సర్కిల్ డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వీళ్ళతో చూసుకుంటే వీళ్ళకన్నా బెటర్, వాళ్ళతో చూసుకున్నా వాళ్ళకన్నా తక్కువ, మరి నేను డబ్బు సంపాదించాలి, ఏం చేయాలి అంటున్నాడు ఇప్పుడు అబ్బాయి. ఓకే, మీరు చెప్పిన పని అయితే టాస్క్ కంప్లీట్ చేసి మీకు అడిగాడు. ఓకే, నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు నువ్వే అడిగావు కదా చిన్న, నీకన్నా ఉన్న వాళ్ళకన్నా నువ్వు బెటర్ గా ఉన్నావు, మీ బంధువుల్లో ఉన్న వాళ్ళకన్నా తక్కువగా ఉన్నావు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని నీలో ఉంది కదా అని చెప్పాను. అవును సార్ అన్నాడు. ఇది చాలా అని చెప్పాను అబ్బాయికి. ఓకే, మనం లాస్ట్ వీడియోలో ఒకటి మాట్లాడుకున్నాము, 21 days 41 days అనేది. 21 days వర్సెస్ 41 days. అబ్బాయికి ఈ ఫార్ములా చెప్పాను. ఓకే, నీ మైండ్ లో 21 రోజు 41 రోజు ఇది గుర్తు పెట్టుకో. నువ్వు దేని గురించి ఆలోచన చేయొద్దు, డబ్బు సంపాదించాలనే పక్కన పెట్టు కొద్దిసేపు. డబ్బు నీ దగ్గరికి వస్తే నువ్వు ఎలాగుంటావు, డబ్బు నీకు ఎందుకు అవసరము, నీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, నువ్వు ఏం చేయాలనుకున్నావు. ఫస్ట్ ఇప్పుడు డబ్బు రావాలనుకుంటే రాదు, మనం ఏదో ఒకటి చేయాలి, చిన్నగా స్టార్ట్ చేయాలి కదా, ఏది చేయాలనుకున్నావు అని చెప్పాను. ఆ పిల్లోడు మళ్ళీ అసలు నేను అడిగిన క్వశ్చన్కి ఇబ్బంది పడుకోకుండా, మొహమాట పడుకోకుండా, సార్ నాకు ఆటోలు అంటే ఇష్టం, నేను ఆటో నడపాలనుకున్నాడు. ఓకే, మళ్ళీ ఆటోకి డబ్బులు ఉన్నాయని అడిగింది. సార్ ఆటో కూడా డబ్బులే నా దగ్గర అన్నాడు. మరి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా అంటే, నువ్వు ఏమన్నా చేయరా, నీ ద్వారా మాకు బయట నుంచి ప్రాబ్లమ్స్ రాకుంటే చాలా అన్నాడు. నిజంగా అబ్బాయి నువ్వు నమ్ముతావు లేదో, వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి వెళ్ళి ఆటో తెచ్చుకున్నాడు. అబ్బాయి 2 రోజులు ఆటో నడిపాడు. ఆటో నడిపిన తర్వాత ఫస్ట్ ఇన్కమ్ అనేది అబ్బాయికి ఒక 2000 3000 వచ్చింది ప్రాఫిట్. అసలు సార్ ఈ 20 years లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇంత హ్యాపీగా ఎప్పుడు లేని ఈ రోజు ఉన్నానని చెప్పాడు. డబ్బు సంపాదించిన దాంట్లో నాకు ఇప్పటి వరకు నా ఛానల్ కున్న సబ్స్క్రైబర్స్ లో నాకు ఎక్కువ కనెక్షన్ అయింది ఆ పిల్లోడే, నాకు ఎక్కువ కాల్ చేసుకున్నది కూడా ఆ పిల్లోడే. ఇంకా లాస్ట్ కి సారు ఇవన్నీ పోయి ఇంకా ఎట్లా అంటే ఒక ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. 2 days కొన్నిసార్లు కాల్ చేస్తాడు అబ్బాయి. చెప్పాను ఇదే ఫాలో అవ్వు, నీ స్టేజ్ చిన్నదని మాత్రం ఆలోచించేయద్దు, నీకు ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా నీ గోల్ రీచ్ అవుతావు, డబ్బు లేదని మాత్రము నీ కల్లో కూడా రానివద్దు. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక మాట అడుగుదాం అనుకున్నా, మీరు అది అనేసినారు ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే. బట్ అంటే చదువుకుని ఉంటే ఆ పిల్లోడు ఇంకా పెద్ద వర్క్ చేసుకోగలుగుతాడు కదా, మీరు ఆటో దానికి సపోర్ట్ చేసి కూడా మాట్లాడుతున్నారు కదా అనే లోపలే మీరు అది. అబ్బాయికి నేను బ్రెయిన్ వాష్ చేసి నీది చదువుకునే చేసిన వెళ్ళి చదువుకొని చెప్పొచ్చు, బట్ ఆ పిల్లోడు చదువు ఇంట్రెస్ట్ లేదు. ఇక వాడు క్లాసులకు వెళ్ళి కూర్చున్నా వాడు మైండ్ మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంటది, అక్కడ వాడు సక్సెస్ అవ్వలేడు. అదే వాడు తెలిసిన పని చేసుకుంటూ ఉన్నాడు అనుకో, అక్కడ పెట్టే టైం ఎఫెక్ట్ ఇక్కడ పెడితే వాడు ఈజీగా సక్సెస్ అవుతాడు. అట్లీస్ట్ ఇక్కడన్నా సక్సెస్ కాగలుగుతాడు, అక్కడ అవుతాడో లేదో కూడా డౌటే ఉంటది. ఇప్పుడు యాక్చువల్ ఆ పిల్లోడు పర్ మంత్ ఇన్కమ్ ఎంత తెలుసా? ఆగండి గెస్ చేస్తా. నువ్వు గెస్ చేయి ఫ్రెండ్స్, చూద్దాం. 20,000 నుంచి 30,000 ఎగ్జాక్ట్లీ 30,000 సంపాదిస్తాడు ఆ పిల్లోడు. అసలు ఆ పిల్లోడు ఎలాగంటే ఎవరైనా ఏదో ఒక ఆట ఆడుతుంటారు చూడు, జస్ట్ ఇంతకుముందు స్కూల్ ఆ పిల్లోడు చదువుకునేటప్పుడు 7కి 8కి నిద్ర లేచేవాడు, ఎగ్జాక్ట్లీ 5ంటికి నిద్ర లేస్తాడు. మనం కొన్ని క్రియలు చెప్పాం, ఏది చేయాలి బ్రహ్మముహూర్తంలో ఇలా చేయాలని, అలా చేసుకుంటాడు, నీట్గా స్నానం చేస్తాడు, రెడీ అవుతాడు. క్లాసెస్కి వచ్చాడు అబ్బాయి అయితే? అంటే అబ్బాయి రాలేదు, బట్ ఇంకా అబ్బాయి ఇంట్రెస్ట్ చూసి అబ్బాయి మాట్లాడే విధానం చూసి నేనే చెప్పాను కొన్ని. ఆ పిల్లోడు నా క్లాసులకు వచ్చి ప్రాక్టికల్ గా చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అవ్వలేరు. అబ్బాయి విని నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ పాటించి ఈరోజు సక్సెస్ అయ్యాడు. నేను ఒకటే చెప్తాను ఎవరికైనా కానీ, పని మాత్రం చూడొద్దండి అని చెప్తున్నాను నేను. అంతేలేండి, పనిలోనే ఒక భగవంతుని చూడు, ఆ పనినే నీ ధ్యానం అనుకో, ఆ పని నీ దేవుడు అనుకోవచ్చు అని చెప్తున్నాను నేను. అలాంటప్పుడు ఏమవుతుందో చేసే పనిలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది తెలుసా. ఎన్టీఆర్ పాటనే ఉంది కదా సార్, ఆడుతూ పాడుతూ అని చెప్పి. అసలు ఆ పిల్లోడు నైట్ 11 అయినా ఆట వేస్తాడు, అసలు ఎంత కూడా స్ట్రెస్ అవ్వడు, అలిసిపోడు, మళ్ళీ అంత యాక్టివ్గా ఉంటాడు. 5ంటికి వెళ్ళి టైం టు టైం అనమాట ఆ పిల్లోడు.
ఈ టైం మళ్ళీ మధ్యన ఏం చేస్తున్నాడు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఆటో డ్రైవర్ అయ్యుండి కూడా ఆటో డ్రైవర్ నేర్చుకుంటున్నాడు ఈవినింగ్ 1 hour. ఓకే. ఇక చూడండి, జస్ట్ వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటన ఈ పిల్లల్లో మార్పు తెచ్చిందా లేదా? ఖచ్చితంగా సార్. ప్రతి ఒక్కరిలో ఇలాంటి మార్పు రావాలి. డబ్బు పట్ల ఆర్థికంగా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము? నేను ఏం చెప్తున్నానంటే, పెద్ద పెద్ద గోల్స్ ఎప్పుడు పెట్టుకోవద్దండి, అది చాలా డేంజర్ తెలుసా. పెట్టుకోవాలి ఎప్పుడు నువ్వు మినీ గోల్స్ నీవి కంప్లీట్ చేస్తున్నప్పుడు అదే అంటారు. ఫస్ట్ నేను ఏం చెప్తుంటే, చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేసుకుంటూ పోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన పైన మనకు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా కూడా చేయగలమనే కాన్ఫిడెన్స్ మనలో పెరుగుతుంది. మనం ఒకేసారి నేను స్టేజ్కి వెళ్ళాలి, ఒక IAS కావాలి, IPS కావాలి, వీటి కోచింగ్కి వెళ్ళాలంటే మాత్రం మన మైండ్ ఒప్పుకోదు, మన చుట్టూ ఉన్న పరిసరాలు ఒప్పుకోవు. ఇవన్నీ యాక్సెప్ట్ చేయకోకుండా మన మైండ్ పనిచేయదు. ఆ పరిసరాలని మనం క్రియేట్ చేసుకున్నాక పెద్ద గోల్ సెట్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ప్రవీణ్. ఇప్పుడు ఫస్ట్ మన చుట్టూ మన ఇంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేస్తే మన మైండ్ సెట్ ఒప్పుకుంటుంది. ఈ మంత్ ఈ ఇన్కమ్ ఉంటుంది నీకు, దాన్ని ఒక 10 times ఎక్కువ చేసి నీకు నెక్స్ట్ మంత్ ఈ శాలరీ వస్తుందంటే నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందా? నీ మైండ్ లేదు. జస్ట్ ఉన్న శాలరీకి జస్ట్ ఒక 1 to 5% లోపు వస్తుందంటే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా? చేస్తుంది, ఈజీగా అవుతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ నేను ఇదే చెప్తున్నాను. 1 to 5% అంటే యాక్సెప్ట్ చేస్తుందా లేదా? ఖచ్చితంగా చేస్తుంది. ఇది యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రియాలిటీ అనేది వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం ఇది రియాలిటీలోకి వచ్చేస్తాము. అది రియాలిటీలో ఉన్నాము. ఆ రియాలిటీ వరల్డ్ లోకి చేస్తూ వెళ్తేనే మనకు పని అవుతుంది. ఈ 1 to 5% ఈ మంత్ 1 to 5% ఉంది. నెక్స్ట్ మంత్ ఇదే ఉన్నిలేండి, అటు నెక్స్ట్ మంత్ అనేది జస్ట్ 1 to 2% పెరుగుతుందా లేదా? ఖచ్చితంగా. ఒక 1 year తర్వాత చూసుకోండి, ఎక్కడో స్టార్ట్ అయింటాము, 1 year తర్వాత చూసుకుంటే దానికి దీనికి డిఫరెంట్ కనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా. అదే మనము ఒకేసారి 10% నాకు అడిషనల్ కావాలనుకుంటే నీకు ఇలాంటి వాళ్ళు బయట చాలా మంది చూపిస్తా. సంవత్సరాలైనా కూడా సక్సెస్ కాలేని వాళ్ళు దండిగా ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే, డబ్బు పట్ల ఈ విధంగా ఉండండి. డబ్బును ఎలా సంపాదించాలో ఆటోమేటిక్ మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించాడు, 10,000 సంపాదించాడు, మైండ్ ఆలోచన మారుతుందా లేదా? మనం ఏం చేస్తే ఇంకా అడిషనల్ గా మన దగ్గరకు వస్తుంది. 10,000 సంపాదించే వాడికి 20,000 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఆలోచన మారుతుందా లేదా? 20,000 సంపాదించేవాడానికి ఒక 40,000 వచ్చింది అనుకోండి, ఆలోచన మారుతుంది కదా. ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలిసిపోతుంది. అప్పుడే మన వ్యక్తిత్వం మారుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది, మనం వెళ్లే దారులు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తాయి. ఈ విధంగా వెళ్తే సక్సెస్ అవ్వగలము, ఈ పని చేస్తే సక్సెస్ అవ్వగలం అని. కాబట్టి ఎప్పుడే కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించుకుంటూ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తూ మనం ఎంత సంపాదించగలమని ఒక పర్టికులర్ గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు స్టెప్ వేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు. డబ్బు ఎలా సంపాదించాలో ఆటోమేటిక్ గా మీ ముందే మీకు ఒక రోడ్ అనేది కనిపిస్తుంది, రోడ్ మ్యాప్ అనేది క్లియర్ గా ఉంటుంది. అది ఈ విధమైన మెంటాలిటీ ఉంటే ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుంటుంది. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, డబ్బు మనకి ఏ వర్షన్ లో మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, మనం ఎలా సంపాదించాలి, అండ్ మన కెపాసిటీని బేస్ చేసుకొని మనం డబ్బు సంపాదించేది ఎంతవరకు డిసైడ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ డబ్బు గురించి సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కానొస్తున్న నంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్. జై హింద్.